బెడ్రూమ్ ఇండ్లు అమ్మినా, కొన్నా కట్టిన చర్యలు తప్పవని సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్ హెచ్చరించారు. సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు కేటాయించింది. లాటరీ విధానం ద్వారా అర్హులైన పేదలకు ఇండ్లు అందాయి కానీ, గత కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి, కొంతమేర సుందరీకరణ పనులు చేసి అధిక మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అమ్ముతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చిన కథనానికి సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్ స్పందించారు. గురువారం తహసీల్దార్ మాట్లాడుతూ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అమ్మినా, కొన్నా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని, క్రయ విక్రయాలు చట్ట వ్యతిరేకమని హెచ్చరించారు. త్వరలోనే రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో ఫసల్వాదిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి ఇండ్లు పొందిన లబ్ధిదారులు ఉంటున్నారా లేదా ఇతరులకు విక్రయించారా అంశాన్ని పరిశీలించి కలెక్టర్కు నివేదిక అందిస్తామని, ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్మినట్లు తేలితే ఆ పట్టా రద్దు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. నేను సంగారెడ్డి తహసీల్దార్గా పనిచేస్తున్నాను. దేవదాస్ అని ఎలక్షన్స్ 2024 ఫిబ్రవరిలో ఈ మండలానికి రావడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఫసల్వాడి 2023 ఇయర్ నాడు లబ్ధిదారులకి ఎంక్వైరీ చేసి ఇంతకుముందు ఇల్లు ఇవ్వడం జరిగింది. అయితే ఒక నెల క్రితం మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే, లబ్ధిదారులు ఎవరైతే ఈ ఇళ్ళు పొందినారో వాళ్ళు కొంతమందికి అక్రమంగా ప్రైవేట్ అగ్రిమెంట్ సాదా పేపర్ మీద అమ్ముకోవటం జరిగిందని మా దృష్టికి రావడం జరిగింది. వీటికి సంబంధించి మేము ఎంక్వైరీ అనేటువంటిది మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు అలాగే సర్వేయర్ గారు కూడా ఈ ఎంక్వైరీలో పాల్గొని, ఇట్లాంటి అమ్మకాలు జరిగినాయి అంటే ఇది కలెక్టర్ గారికి రిపోర్టు నివేదించి వాళ్ళకి అలాట్మెంట్ చేసినటువంటి ఇల్లు క్యాన్సిలేషన్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎవరైనా అమాయకులు, ఎందుకంటే ఇలాంటి ఇల్లుని కొనటం కానీ అమ్మటం కానీ నేరం చట్టరీత్యా. ఎవరైనా కానీ తెలియక ఇట్లాంటి పనులు చేస్తే మీరు అనవసరంగా కేసులో ఇరుక్కోవటం కానీ నష్టపోవటం కానీ జరిగింది. ఇలాంటి ఇళ్ళని ఎవరు కొనొద్దు, అలాగే ఎవరికి అమ్మొద్దు. ఇది ఇల్లు లేని నిరుపేదలకి, అర్హులైనటువంటి వాళ్ళకి కేటాయించింది. వాళ్ళు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇది చట్టవిరుద్ధంగా ఎవరైనా అమ్మిన వాళ్ళపై, కొన్న వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవటం అనేటువంటిది జరుగుతుందని నేను తెలియజేస్తాను.